దర్శి మరియు దర్శి పరిసర ప్రాంతాల దశాబ్దాల కోరిక ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు నిజం కాబోతున్నాయా? నడికుడి నుంచి శ్రీకాళహస్తి వైపు పట్టాలపై పరిగెత్తే రైలు దర్శికి అతి త్వరలోనే రాబోతోందా? దర్శి చుట్టుపక్కల ఉన్నవారు మరో కొద్ది రోజుల్లోనే ట్రైన్లో ప్రయాణం చేయబోతున్నారా? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం ఏంటి అని వెతుక్కుంటూ పోతే, అవును, దర్శి ప్రజల కలలు సాకారం చేసుకునే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే దర్శి వరకు చాలా తక్కువ కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే రైళ్లు చకచకా పరిగెత్తే పరిస్థితి రాబోతుందని ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. ఇక్కడ పనులు చాలా చక్కగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి, వేగవంతమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ రైల్వే ట్రాక్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. ఈరోజు ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. ఈ నడికుడి నుంచి శ్రీకాళహస్తి వైపు వెళ్ళే ట్రాక్ ఏదైతే ఉందో, ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నటువంటి కలలు అవి మొత్తం శ్రీకాళహస్తి వరకు చాలా టైం పట్టొచ్చు. కానీ ప్రస్తుతం దర్శి వరకు పట్టాల ఏర్పాటు అనేది జరుగుతూ ఉంది. అక్కడ కార్యక్రమాలు పూర్తిగా వేగంగా శరవేగంగా పనులు అనేవి పూర్తవుతున్నాయి. అతి త్వరలోనే, అంటే 3 లేదా 6 నెలల్లోనే అక్కడ రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి నాతో పాటు మనం వెళ్దాం, చూద్దాం. వినుకొండ కుర్చేడు మధ్యలో ఉన్నటువంటి గుండ్లకమ్మ రైల్వే స్టేషన్లో అక్కడ ఈ కుర్చేడు వైపు వచ్చేటటువంటి ఒక ట్రాక్ ఉంటుంది. అక్కడ ఒక సిగ్నల్ తర్వాత ఒక పాయింట్, ఆ పాయింట్ దగ్గరికి మనం వెళ్దాం, చూద్దాం అక్కడ జరిగే పనులేంటో. చూస్తూనే ఉండండి సాదిక్ స్పెషల్ స్టోరీస్. థ్యాంక్ యూ. బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనం గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మన నడికుడి, శ్రీకాళహస్తి నడికుడి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో ఆ నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో నుంచి జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంకా ముమ్మరంగా వేగవంతం అవుతూ ఉన్నాయి పనులు. ఈ ట్రాక్ కొద్ది దూరం వేయడం జరిగింది. ఇక్కడ లింక్ అనేది కొత్తగా లింక్ ఉంది. గుండ్లకమ్మ దగ్గర నుంచి పాయింట్ ఏదైతే ఉందో, ఈ కనిపించేది పాయింట్. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కొత్త లైన్ అనేది వేశారు. ఈ స్ట్రైట్ లైన్ కెమెరా చూపించండి. కెమెరా, ఈ రైళ్లు పరిగెత్తబోతున్నాయి. అది ఎంత కాలం అనేది కాలం నిర్ణయిస్తుంది. త్వరలోనే ఇక్కడ పరిగెత్తబోతుంది. ఈ రోజు ట్రయల్ వేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కొత్తగా వేసినటువంటి ట్రాక్ ఎక్కడ దాకా అయితే వేశారో అక్కడ దాకా ట్రాక్ అనేది ఈ బయ్యవరం వరకు ఇక్కడ ట్రాక్ వేయడం జరిగింది. అక్కడి వరకు ట్రయల్ వెర్షన్ నడపడానికి ఒక వ్యాగన్ అనేది వస్తుంది. మరి కాసేపట్లో ఇక్కడ ట్రయల్ రన్ వేయడం జరుగుతుంది. అలాగే కొత్త ట్రాక్స్ నిర్మించడానికి వీటిని ఏమంటారు, పట్టాలు. ఈ పట్టాలు కూడా ఒక కొత్త ట్రైన్ లో తీసుకురావడం జరిగింది నెక్స్ట్ లెవెల్ కి. అది అక్కడ కనిపిస్తున్న ట్రైన్ లో పట్టాలు ఉన్నాయి. ఇదే లైన్ మీద ఇప్పుడు ట్రయల్ రన్ వేయడానికి బోగి రాబోతుంది. అది ఎక్కడ ఉందండి? కుర్చేలో ఉందా? ప్రస్తుతం కుర్చే స్టేషన్ ఉంది, అక్కడ నుంచి రాబోతుంది. మరి కాసేపట్లో ఆ వివరాలు కూడా చూద్దాం మనం. ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాల ప్రకారం మరి కాసేపట్లో ట్రైన్ అనేది ఈ పట్టాల మీదకి రాబోతుంది. కాసేపట్లో ఇక్కడ సంబంధిత అధికారులు రాబోతున్నారు. వారి సమక్షంలో ఈ ట్రయల్ రన్ అనేది జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కొత్త ట్రాక్ ఏదైతే ఉందో, కెమెరా అటు తీసుకురండి. ఆ ట్రాక్స్ ఈ ట్రాక్ మీద ఇక్కడ దీన్ని శుభ్రపరుస్తున్నారు. మరి కాసేపట్లో దీని ఇక్కడ పూజా కార్యక్రమం లాంటిది ఉన్నట్టుంది. ఇక్కడ కనిపించే లింక్ ఏదైతే ఉందో, ఈ లింకే మన ఈ నడిగుడి టు శ్రీకాళహస్తి లింక్ గా చెప్తున్నారు. ఈ లింక్ ఇక్కడ నుంచే ట్రైన్ అనేది కట్ అవుతుంది. ఇదే లింక్ అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది. మొదటిసారిగా ట్రైన్ యొక్క ట్రయల్ రన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. దీని తర్వాత అద్భుతంగా ఉండే ఘట్టం కూడా జరుగుతుంది. చూస్తూనే ఉండండి. ఎందుకంటే ట్రైన్ లో పట్టాలు ఏ విధంగా దించుతారు, పట్టాలు ఏ విధంగా వేస్తారు అనేది కూడా దీని తర్వాత వచ్చే వీడియోలో ఉంటాయి. ఇందులోనే కంటిన్యూషన్ చూడండి. ఇది ఎందుకంటే మన దర్శి ప్రజల ప్రాంతంలో రైలు పరిగెట్టాలి అనే దానికోసం ఇంత కష్టపడుతూ ఆ పట్టాల నిర్మాణం వేస్తున్నారు. ఏ విధంగా పట్టాలు వేస్తారు అనేది ఈ వీడియోలో చూడొచ్చు. మీరు కంటిన్యూషన్ స్కిప్ చేయకుండా చూడండి. కంటిన్యూషన్గా చాలా చక్కగా మంచి అనుభూతిని అయితే మీరు పొందుతారు. ఈ పూజా కార్యక్రమాల తర్వాత వెంటనే అక్కడ రైలు కదులుతుంది. రైలు అందులో పట్టాలు ఉంటాయి, కొత్త పట్టాలు వేసేదానికి. అవి ఎలా దింపుతారు, ఇప్పుడు ఏ విధంగా పట్టాలు వేస్తారనే నిర్మాణం మీరు చూడొచ్చు. మీరు కొత్త బావులు
రంగా రంగా పక్కన కొంచెం వాటర్ కడుగుమా. ఇందులోనే ఈ ట్రైన్లోనే వెనక పట్టాలు ఉన్నాయన్నమాట. కొత్త పట్టాలు ఆ పట్టాలని ఈ ట్రైన్ ద్వారా తిరిగొచ్చి ఆ ట్రైన్లో నుంచి ఆ పట్టాలను దింపుతూ ఉన్నారు. ఈ దింపే ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా హడావిడిగా జరుగుతున్నటువంటి కొంచెం చక్కగా దిగే ప్రక్రియ ఇక్కడ ట్రయల్ వెర్షన్ ఈరోజు చూస్తున్నారు. ఇక్కడ మనతో పాటు స్పెషల్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి? దర్శి ప్రజలు చిరకాల వాంఛ నెరవేరిపోతుంది. దర్శికి రైల్వే బండి వచ్చేసింది. సో మార్చి ఫిబ్రవరి లోపల మేము బండి దర్శి వరకు చూడొచ్చు అంటారు, పట్టాల వైపు చూడొచ్చు. దీనికి చాలా మంది కృషి ఉంది. చాలా మంది కార్మికులు, ఆఫీసర్లు, రైల్వే యాజమాన్యం చాలా కృషి చేశారు. ఆ కృషి ఫలితమే మనం ఇప్పుడు చూడబోతున్నాము. దర్శికి రైల్వే లైన్లు వేస్తున్నాం. ఇప్పుడు దాదాపు అయిపోయింది. వచ్చే నెల మార్చి వరకు కంప్లీట్ అయిపోయింది. సార్ ఇప్పుడు ఈ ట్రయల్ వర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? దర్శి వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు దర్శి వరకు? దర్శి ఇక్కడ గుండ్లకొమ్మ, దేకనగూడ, దర్శి 3 స్టేషన్. అంత దూరం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? 29 కిలోమీటర్లు. ఇప్పుడు ట్రయల్ వర్షన్ నడుస్తుంది. ట్రయల్ వర్షన్ కాదు, దాదాపు నడుస్తుంది. ట్రాక్ వేసేసాము. ఇప్పుడు బండి నడిపిస్తున్నాం. అదండి, చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్ ఇలాంటి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఎప్పుడు కూడా బిఎస్ఆర్ న్యూస్ కృషి చేస్తుండండి. చూస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. మరి కాసేపట్లో ట్రైన్ కదలబోతుంది. థ్యాంక్ యూ. జెండా ఊపి ట్రైన్ ని ప్రారంభించారు. ఇప్పుడు ట్రైన్ అనేది అది చిన్నగా మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు, చాలా చిన్నగా మూవ్ అవుతుంది. అది చిన్నగా నిదానంగా వస్తుంది, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంది. అయినా కూడా చాలా చక్కగా నిదానంగా లాంచ్ చేస్తున్నారు. చక్కగా వస్తుంది. నెమ్మదిగా ట్రైన్ కదలటం ప్రారంభించింది. చూడొచ్చు మీరు ఈ వీడియోలో దృశ్యాలు. చక్కగా అద్భుతంగా ట్రాక్ సక్సెస్ మీద ట్రైన్ ప్రయాణం చేయటం చూడొచ్చు. ఇప్పుడు దర్శి ప్రజల కలలు సాకారం కాబోతున్న తరుణం. దానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి టీం అంతా ఇక్కడ ఉంది. చాలా మంది టీం ఉన్నారు. ఆ టీంను మనం పలకరించే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అండి, మీ పేరు? మధుసూదన్ రెడ్డి. మీరేంటి సార్ మీ డిసిప్లిన్? సివిల్ ఇంజనీరా మీరు? ఇంకొక మైక్ ఇవ్వు. చెప్పండి సార్, మీ పేరేంటి? మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి. మీరేంటి సార్? ఇక్కడ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ 1 year నుంచి. 1 year నుంచి ఈ ట్రైన్ ఇలా ఈ సెక్షన్ 3 years, ఈ సెక్షన్ 3 months స్టార్ట్ అయిందండి. రైలు ఫార్మేషన్ వరకు 1 year నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం మీద మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజు చూసారు. ఫలితం ఈ రోజు ట్రాక్ వస్తుంది, కొత్త ట్రాక్. చాలా సంతోషంగా ఉంది. రైట్ అండి, థాంక్యూ. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆ పట్టాలకి ఒక పెద్ద చైన్ తోటి కట్టి ట్రైన్లో ఉన్నటువంటి పట్టాలకి లింక్ చేస్తున్నారు, కనెక్షన్ చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పుడు ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ పట్టాలని ఇక్కడ దింపుతారు. ఆ దింపినటువంటి పట్టాలు ఇలా పరుచుకుంటూ పోతారు దాదాపు 29 కిలోమీటర్ల వరకు. ఇప్పుడు అలా పట్టాలు దింపిన తర్వాత ఇవి పాత పట్టాలు కదా, ఆల్రెడీ ఇప్పుడు చైన్ కట్టేస్తుంది. ఆ పాత పట్టాలని తొలగించేసి దింపినటువంటి కొత్త పట్టాలని అక్కడ ఫిట్ చేస్తారనమాట. అందుకోసం ఆ ట్రైన్లో కొత్త పట్టాలు వచ్చాయి. ఇక్కడ బిలాస్పూర్ నుంచి వచ్చాయి. అవి ఇక్కడ దించుకుంటూ పోతారు వరుసగా ఈ 29 కిలోమీటర్స్ వరకు ట్రాక్. అవి ఈ దించటం, ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాత పట్టాలు ట్రైన్ కోసం వేశారు కాబట్టి ఇవి తీసేయటం, అంటే అవి దించేసి అవి ఫిట్ చేస్తారనమాట అక్కడ క్లియర్గా. ఇప్పుడు చూడండి, అక్కడ చైన్ గొలుసులు వేసి కట్టేశారు. లోపల ఆ ట్రైన్ మీద ఉన్నవి అవి కొత్త పట్టాలు, దానికి కట్టేశారు. ఇవి దింపాలి. ఇవి దింపే ప్రక్రియ దగ్గర చాలా హంగామా జరుగుతూ ఉంది. చూడండి, చాలా క్లిష్టంగా ఉంది ప్రక్రియ. ఆ పట్ట ఇప్పుడు మొత్తం కింద పడితే చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పని ఇది. ఏమాత్రం చైన్ డ్యామేజ్ అయినా
అందరూ కూడా సైడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, త్వరగా పక్కకి వెళ్ళాలి. ఎంత క్లిష్టంగా ఈ ప్రక్రియ ఉందనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఆ పట్టాలన్నింటినీ కూడా ఇక్కడ పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా ఒక గొప్ప పని. ఇలా ఒక్కొక్క పట్టాని వీళ్ళు ఇలా పరుచుకుంటూ వెళ్తారు. మరి మొత్తం 29 కిలోమీటర్ల వరకు చాలా పట్టాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ కే ట్రైన్ వచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు. చాలా గొప్ప విషయం, ఇది ఆనందకరమైన విషయం. చూడండి పట్టా ఏ విధంగా దించుతున్నారు ట్రైన్ లో నుంచి. ఈ విధంగా పట్టాలను దింపే విధానం ఇలా ఇంత ఆశ్చర్యకరంగా, ఇంత అద్భుతంగా ఉంటుందని మన దర్శి ప్రజలకు బహుశా తెలియకపోవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి దర్శి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ కళలు సాకారం అయ్యే దిశగా ఈ రైల్వే పట్ట నిర్మాణం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంతో కష్టపడుతున్నటువంటి టీం ఉంది. చాలా ఇక్కడ కూలీలు చాలా గొప్పగా కష్టపడుతూ ఉన్నారు. నిజంగా రైల్వే, భారతీయ రైల్వే అనేది ఎంత పెద్ద వ్యవస్థ అనేది ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అక్కడ ట్రైన్ అనేది ముందుకు వెళ్తూ ఉంది. ఆ పట్టాలు వీళ్ళు దించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలా 29 కిలోమీటర్స్ వరకు ఎక్కడి వరకు అయితే ఇప్పుడు నిర్మాణం రైల్వే పనులు పూర్తయ్యాయో అక్కడి వరకు ఈ పట్టాలు అనేవి పరుచుకుంటూ వెళ్తారు. పరుచుకున్న తర్వాత ఆటోమేటిక్గా కొత్త పట్టాల నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ముందుగా గూడ్స్ని నడిపే ప్రయత్నాలు చేస్తున్నట్లుగాను, అయితే ఇటు పెద్దగా సరుకులు ఉండవు కాబట్టి, గూడ్స్ వచ్చే ప్రయత్నాలు ఉండవు కాబట్టి డైరెక్ట్గా ప్యాసింజర్ రైలే ఏదైతే మార్కాపురం వైపు వస్తుందో నిజంగా ఇదంతా కూడా చాలా పెంచే ప్రయత్నం హడావుడిగా జరుగుతున్న ప్రక్రియలాగా మనకు కనిపిస్తున్నా కూడా చాలా ఒక పటిష్టమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని మనం ఫీల్ అవ్వాలి. ఆయన స్వయంగా ఈ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు. ఎంత క్లిష్టతరంగా ఈ పనులు జరుగుతున్నాయనేది మనం ఇక్కడ చూడొచ్చు. వాస్తవంగా ఇది ఒక గొప్ప ప్రక్రియ కాబట్టి చాలా చక్కగా చకచక ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. చేస్తున్నారు. ఇక్కడ ఇంత ప్రక్రియ ఖచ్చితంగా ఉంటుంది ఈ పరిచయ కార్యక్రమంలో. నిజంగా ఇది చాలా గొప్ప ప్రక్రియ. కిలోమీటర్ వరకు ఈ పట్టా అనేది లాగటం జరిగింది. అంటే ఆయన మనకి చెప్తూ ఉన్నారు, పైనుండి పట్టాలు దించింది ఆయనే. ఇక్కడ 1/2 కిలోమీటర్ వరకు లాగారు. ఒక పట్ట అంటే 1/2 కిలోమీటర్ వరకు జాయింట్ లేకుండా ఉంటుంది. ఇక్కడ దీన్ని దింపుతున్నారు. ఇది దింపిన తర్వాత ఇంకొక పట్ట మొదలవుతుంది. ఇందాక మనం చూసిన చైన్లతో లాగే ప్రక్రియ. ఇది మొత్తం ఒక 1/2 కిలోమీటర్ వరకు లాగారు. ఈ విధంగా 29 కిలోమీటర్ వరకు కొత్త పట్టాలు వేయడం జరుగుతుంది. కెమెరా కొంచెం చూపించండి. పైనుండి వీళ్ళు పట్టాలు దింపే ప్రయత్నం చేస్తున్నారు. కింద డిప్యూటీ సిఇఓ గారు మొత్తం ఇవన్నీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ పట్టా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి కిందకి దింపాలి. ఇది దింపేసిన తర్వాత మళ్ళీ ఇందాక మనం చూసిన ప్రక్రియ మళ్ళీ మొదలవుతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఎవరైతే ఇక్కడ అధికారులు అవన్నీ ఉన్నారో, ఏమంటే రాజు గారు నమస్తే సార్. ఆయన దగ్గర ఉండే పైనుంచి మొత్తం పెద్ద సార్ అంట చేయి చూపిస్తున్నారు, బాగా పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం ఆయనే కూర్చొని ఉన్నారు. మరి చాలా చక్కగా ఉంది. దర్శి ప్రజల కళల సాకారం కాబోతుంది. చాలా దగ్గరగా ఇంత పర్యవేక్షణ చేయడం మనం చూస్తున్నాం. రెండో ట్రాక్ కూడా దింపిందా మనం చూస్తున్నానండి. ఈ దృశ్యాలు మళ్ళీ మనకు కనిపించవు. ఇంకొక పట్ట ఏదైతే ఉందో అది ఇందాక చైన్లు కట్టిన మాదిరిగా ఇక్కడ చైన్లు కట్టేశారు. ఇక్కడే అంటే ఇక్కడ పట్ట ఎక్కడైతే ఎండ్ అయిందో ఇక్కడే దానికి ఇంకొక చైన్ ఇలా కట్టేశారు. సో ఈ పట్ట జాయింట్ అయింది, ఇంకొక పట్టాని లాగుతుంది. ఈ విధంగా ఇలాగా అక్కడి నుంచి రెండో పట్ట పోవాలి. ఆయన రాజు గారు అక్కడ ఉన్నారు పైన. అక్కడి నుంచి ఆయన మొత్తం చూస్తున్నారు. ఇది
అనేది దింపుతూ ఉన్నారు. సెకండ్ పట్టా కూడా అట్లా వచ్చేస్తుంది, అది కూడా దానికి ట్రాక్ కలిసిపోతుంది. అలాగే వచ్చేసింది, ఆల్మోస్ట్ సెకండ్ పట్టా దానికి వచ్చేసింది. ఇక లాగుతున్నారు, జాయింట్ అయిపోయింది సెకండ్ పట్టా. ఇంకా అటు చూడండి, కెమెరా ఇటు తిప్పితే ఇక్కడ ఇటువైపు పబ్లిక్ ఇక్కడ సేమ్ ఇలాగే కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ పట్టాలు లాగుడు అనే కార్యక్రమం చాలా సుదీర్ఘంగా చాలా పనితనంతో జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కువగా పనితనం ఇంపార్టెంట్, చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ, చాలా నైపుణ్యంతో చేయవలసినటువంటి ప్రక్రియ. చూస్తూనే ఉండండి. చాలా మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఏదో వార్నింగ్స్ ఇస్తున్నారు వాళ్ళకి, పక్కకి వెళ్ళమని వాళ్ళకి. దిగుతుంది, అటు కెమెరా అటు తిప్పండి, కెమెరా అటు తిప్పండి, అటు తిప్పండి, కెమెరా దిగుతుంది, అది దిగుతుంది. రెండవది అది దిగుతుంది. చాలా జాగ్రత్తగా వీళ్ళు చేయాల్సిన పని ఇది. ఎందుకంటే ఆ చైన్ ఎక్కడ తెగినా కూడా ప్రమాదం కాబట్టి చైన్ తెగకుండా చాలా జాగ్రత్తగా లాగుతున్నటువంటి పరిస్థితి. ముందుకు లాగాలంట. చూడండి, చైన్ ఎక్కడ కూడా తెగకుండా చాలా చక్కగా చాలా మంది ఇక్కడికి వచ్చేసారు. సెకండ్ పట్టాన్ని పరిచేస్తున్నారు. పరిచేస్తే కనుక ఇక ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు వీళ్ళు ఇలాగే లాగొచ్చు, అలాగే ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా సెకండ్ పట్టాన్ని కూడా పరిచేస్తున్నారు. చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి, ముందుకెళ్తున్నారు. ఇది పూర్తిగా ఇంకా పడిపోయిందంటే ఇక 1/2 కిలోమీటర్ వరకు వీళ్ళకి ఇబ్బంది లేదనమాట. ఇంకొంచెం ముందు రండి, కెమెరా దింపేస్తున్నారు, పట్ట చాలా చక్కగా దింపుతున్నారు. ఇలా ఆల్మోస్ట్ దింపేశారు చాలా వరకు, ఇంకా పూర్తిగా దింపాల్సినటువంటి ప్రక్రియ. ఇలాగే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్ వరకు ఇది వస్తుంది. ఇంకొక 1/2 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక చైన్ కట్టిన విధంగానే ఇంకొక ప్రక్రియ జరుగుతుంది. అలాగా పరుచుకుంటూ పోతూ ఉంటారనమాట. ఇక్కడ సార్తో మాట్లాడుతున్నాం. సార్ ఎంత వరకు పని వచ్చింది, ఇంకా ఎంత కాలంలో అయిపోవచ్చు అంటే దాదాపు చాలా తక్కువ కాలంలోనే రైళ్లు పరిగెడతాయని చెప్తున్నారు. దాదాపు 6 నెలలు కాదు, 6 నెలల్లోనే పూర్తవుతాయి. ఈ దర్శి వరకు అయితే ప్రస్తుతం నడుపుతాం. గూడ్స్ పెద్దగా లేదు కాబట్టి ప్యాసింజర్ నడుపుతూ ఉంటున్నారు. కాబట్టి ఇది ఈరోజు స్పెషల్ స్టోరీ. మరి దర్శికి త్వరలోనే రైలు రాబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.